Hello, I am Dr. Rekha, Medical Director, Rekha Sagar IVF and Research Center, Lakshminarayana Hospital, Karimnagar. Fallopian tube testing pregnancy mundu avasrama. సో నార్మల్గా న్యాచురల్గా వచ్చే ప్రెగ్నెన్సీకి ఫెలోపియన్ ట్యూబ్స్ ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయమండి. సో బేసికలీ మనం ఇన్ఫర్టిలిటీ అంటేనే 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉన్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతేనే ఫర్టిలిటీ ప్రాబ్లం అని చెప్తాము. సో ఒక్కసారి ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తాం. ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది, మేబీ డేట్స్ కరెక్ట్గా రావట్లేదా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అని ఫస్ట్ డిటెక్ట్ చేస్తాము. ఇవి డిటెక్ట్ చేసిన తర్వాత ఫెలోపియన్ ట్యూబ్ రూల్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎగ్ విడుదలైన తర్వాత ఇప్పుడు ఇది గర్భసంచి, ఓకే, ఇవి ట్యూబ్స్, ఇవి ఓవరీస్. ఈ ఓవరీస్ లో ఎగ్ ఎప్పుడైతే బయటికి వస్తుందో ఈ ట్యూబ్ లో నుంచే మీకు లోపలికి గర్భసంచి లోపలికి వెళ్తుంది. సో ఈ ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, సో ఆబ్వియస్లీ ఆ ఎగ్ వచ్చినా అంటే మీకు డేట్స్ రెగ్యులర్ వచ్చినా లేదా డాక్టర్ టాబ్లెట్ ఇచ్చి ఎగ్ వచ్చేటట్టు చేసినా కూడా మీకు ట్యూబ్ బ్లాక్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు. సో ఆబ్వియస్లీ మనం ఈ 2 ట్యూబ్స్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. దాన్నే ఫెలోపియన్ ట్యూబ్ టెస్టింగ్ అంటారు. సో ఎవరైతే ఆల్రెడీ కొంచెం పాటి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదో వాళ్ళకి ఫెలోపియన్ ట్యూబ్ టెస్టింగ్ అయితే కంపల్సరీ. సో దీనికి విధానాలు ఏంటంటే హెచ్ఎస్జి అంటారు, ఎక్స్రే తీస్తారు, లేదా ఎస్ఎస్జి అంటారు అంటే సోనోసాల్పింగోగ్రఫీ. దాంట్లో స్కాన్ ద్వారా కూడా మేము చూస్తాం. థ్యాంక్ యూ.